ఓకే, సో థర్డ్ రౌండ్ లో రసగుల్లా గ్యాంగ్ ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. धरती पिक्चर शो करने आया 36 24 36 या थोड़ा थोड़ा पेज धरती पिक्चर शो करने आया 36 24 36 వావ్, చాలా అద్భుతంగా సెట్ అయింది మీకు శారీని మీరు వేసుకున్నారా, మిమ్మల్ని శారీ వేసుకుందా అనేది చిన్న కాన్సెప్ట్. సో ఇంతకు ఏం స్కిట్ చేయబోతున్నారు? కొత్త కిక్. భార్యని టార్చర్ చేసే భర్త. భార్యని టార్చర్ చేసే భర్త. సో మీరు భర్త, భార్య మీరు. వావ్, మీరు భర్త. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఆల్ ది బెస్ట్. నాజుకు నాగమల్లి సందెల్లు సుక్కమల్లి కవ్వించే కన్ని మల్లి ఎద్దెల్లు ఎర్రమల్లి అందాల బండు మల్లి అందాల బండు మల్లి అందాల బండు మల్లి సూర్యుడే సూర్యుడే మా పల్లెల్లోనే సేరాడే కుర్రాని సూర్యుడే ఇదలోన సీకటి ఏరాడే. పెళ్లికి ముందు గుమ్మడికాయలా ఉన్న నేను పెళ్లికి తర్వాత బెండకాయలే తయారయ్యాను. ఇదంతా నా భర్త వల్ల. కిక్కు అని చంపేస్తూ ఉంటాడు. ఇంతకీ నా భర్త ఎక్కడో. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో. ఏంటంటే ఈ స్టాండ్ లో నన్ను అలా గుద్దేస్తున్నారు. కొత్తదనం కావాలంటే ఇలాగే చేయాలి మరి. కొత్తదనం కావాలంటే ఏ రోడ్లో గుద్దలు పోయి ఏడ్చావులే కానీ నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, వెళ్ళి కాఫీ తీసుకురా వెళ్ళు. ఈ మధ్య హెడ్ ఎక్ కోసం కాఫీ కూడా అడుగుతున్నారా మీరు? కిక్కు కోసం నేను ఏదైనా అడుగుతా వెళ్ళు. నాన్న కొత్త టీ షర్ట్ ఉన్నా ఎలా ఉంది? కొత్తదనాన్ని ట్రై చేస్తున్నావు, బాగుపడతావు. మా నాన్నకి షర్ట్ కి టీ షర్ట్ కి తేడా తెలియదు. ఏంటంటే అలా చూస్తున్నారు? కాఫీ కొత్తదనం ఎలా తాగాలా అని ఆలోచిస్తా. ఐడియా, నువ్వు పట్టుకొని ఉండు, నేను కుక్కలాగా నాకుతూ తాగుతా. ఇంట్లో అల్లకి ఒప్పుకున్నారా? ఏమంటున్నావు? ఏం లేదండి, పక్కింటి జూలీ కుక్క గుర్తొచ్చింది. కుక్క కూడా ఇలా తాగదు. చాలు, ఇంకా నాకు ఎక్కువైపోయింది, వెళ్ళు. ఏం చేస్తున్నావే లోపల, బయటికి రా. ఏమైందండి? నేను ఇక్కడ ఒకడున్నాను, పట్టించుకోవాలని తెలీదా? వెళ్ళి టీవీ ఆన్ చేయలు. ఏంటి టీవీని ఇలా ఆన్ చేస్తున్నావు? ఇంకెలా ఆన్ చేయాలండి? కిక్ ఉండాలి, కిక్కు. వెళ్ళి స్క్రూ డ్రైవర్ తో ఆన్ చేయి, తీసుకురా పో. అలా కూడా ఆన్ చేస్తారా? వెళ్ళి తీసుకురా. చూడండి, టీవీని రివర్స్ లో పెట్టు. ఈయన కిక్కుతో నన్ను చంపేస్తున్నాడు. చూసి పడిపోతారండి. నేను ఎలాగైనా టీవీ చూస్తా, కానీ నువ్వు వెళ్ళి టిఫిన్ తీసుకురా వెళ్ళు. ఏంటో ఈ రోజు నా కూతురు చీపురుతో ఇల్లు ఉడిచేస్తుంది. ఏం పెట్టిందో ఫిట్టింగ్. ఏంటి బేటా ఈ రోజు ఇల్లు ఉడుస్తున్నావు చీపురుతో? చీపురుతో కాకుండా ఇంకెలా ఉడుస్తారు నాన్న? ఉప్పు ఉప్పు అనుకుంటూ ఊడ్చాలి. కిక్ కావాలి నాకు. అవునా, ఒకసారి మీరు చూపించండి. నేను కిక్ చెప్పేవాడిని, చేసేవాడిని కాదు. నేను చెప్పినట్టు ఫాలో అవ్వు. నేను సినిమాకి వెళ్దాం అనుకున్నా, చీపురు పట్టుకున్నప్పుడే అనుకున్నా ఏదో ఫిట్టింగ్ పెడతావని. తెలుసు కదా నాన్న, మళ్ళీ ఎందుకు అడుగుతారు? అన్ని నా బుద్ధులే. చెప్పు. సినిమాకి వెళ్ళా, డబ్బులు ఇవ్వండి. డబ్బులతో సినిమా చూస్తే కిక్కేముందే? డబ్బులు లేకుండా ఇంట్లో కూర్చొని టీవీలో చూడమంటారా? డబ్బులు ఇచ్చి సినిమా చూడడము రొటీన్. డబ్బులు లేకుండా దెబ్బలు తింటూ మూవీ చూడడమే కిక్ అంటే. అవునా, మీరు అలాగే చూస్తారు కదా టీవీ సినిమాలు? నేను అసలు టీవీలో చూడను, నాకు కిక్ ఉండాలి. వెళ్ళి అలా చూసిరాపో. మిమ్మల్ని అడిగాను చూడు, నా బుద్ధి తక్కువ. ఏంటండి అమ్మాయిలతో కూడా మీకు కిక్కు గోలా? నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు తెలీదా నాకు కిక్ ఎక్కువ కావాలని? వెళ్ళి టిఫిన్ పట్టరాపో. ఏం తెచ్చావు ఈరోజు టిఫిన్? ఇడ్లీ. ఇడ్లీ ఎందుకు తెల్లగుంది? ఇంకెలా ఉండాలి? బ్రౌన్ కలర్ అన్నా ఉండాలి, లేకుంటే బ్లాక్ అన్నా ఉండాలి. బాగుపడరా, కిక్ ట్రై చేయరా కొత్తదనం. ఆగండి, ఏం చేస్తున్నావే? బొగ్గు రాసుకొని తీసుకో. మీ కిక్ ఏం అవసరం లేదు, ఇక్కడ పెట్టు, నేను తింటా. నేను కాళ్ళతో తింటా, వెళ్ళి స్పూన్ తీసుకురా. ఈ కిక్కుతో చంపేస్తున్నారు. ఈరోజు టిఫిన్ పెట్టేలా లేదు నాకు, మధ్యాహ్నం అయిపోయింది. ఏం చేస్తున్నావే? లోపల నుంచి బయటికి రా. ఇంకోండి స్పూను. నేను ఎప్పుడు చెప్పా? 10 గంటలకు చెప్తే 1 గంటగా తీసుకొచ్చేది. నాకు ఇప్పుడు ఇలా వద్దు, నాకు అన్నం కావాలి, తీసుకురా వెళ్ళు. టిఫిన్ తినే టైం అయిపోయింది. ఈయన కొత్తదనంతో చంపేస్తున్నారు ఊకే. వామ్మో,
ఏంటి అన్నం తెమ్మంటే బియ్యము వంకాయలు కూరలు మీకు తెచ్చావు కొత్తదనం కావాలి కదా అయ్యో, తీసుకోండి అసలు ఎవరైనా తింటారా అవి ఇలా మీకు కొత్తదనం కావాలి కిక్ నా కిక్కు నీకు అంటుకున్నట్టుంది నీ కిక్ వద్దు నీ అన్నం వద్దు నేను వెళ్ళిపోతున్నా తల్లి వండర్ఫుల్. అసలు ఇలా వస్తా అనుకోలేదు నేను స్కిట్. రసగుల్లా గ్యాంగ్ పరిస్థితి అది, చాలా అద్భుతాలు సృష్టించారు వాళ్ళు. మరి గులాబ్ జామ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. క్లాప్స్ కమ్ ఆన్. దాదా భలే వచ్చింది, భలే వచ్చి వద్దు ఎక్కువ బౌన్స్ అయినా కష్టం నాన్న. సో ఏం స్కిట్ చేయబోతున్నారు? వావ్ సూపర్ వండర్ఫుల్ కాన్సెప్ట్ అది. మీరు చెప్పండి. తాగుబోతు డాడీ, తాగుబోతు డాడీ, షాపింగ్ చేసే మమ్మీ, షాపింగ్ చేసే మమ్మీ, ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నా కొంచెం సంపాదించే కొడుకు, వీళ్ళేమో సంపాదించే కొడుకు. వెరీ నైస్ చేసే పేరెంట్స్. వెరీ గుడ్. వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు మీ స్కిట్ లో. వీళ్ళిద్దరే ముగ్గురమే. మీ ముగ్గురే, ఇంకో మూడో వ్యక్తి లేరు. అగో అక్కడ. వావ్ ఆయన నా కొడుకు. డాడీ. ఓ మీరు డాడీయా? ఓకే మీరు కొడుకా? మీరు చెప్పారు కాబట్టి తెలిసింది. గ్యారంటీ మమ్మీ అయి ఉంటుంది. మమ్మీ. ఎస్ ఆల్ ది బెస్ట్. జీవితం వీళ్ళ వల్ల నా జీవితమే నాశనం అయిపోతుంది. ఇదేమో షాపింగ్ అంటూ పోతుంది, వీడేమో తాగుతా తాగుతా అని పోతారు. చూడండి ఇంకా వీళ్ళ గురించి నేను చెప్పేదేముంది. అంగ వస్తుంది మా అమ్మ ఇలియానా. ఇలియానా అనుకుంటున్నారేంటి, అసలు దాని పేరు ఎల్లమ్మ. ఏదో దీని ఏషాలు తట్టుకోలేక ఇలియానా అని పెట్టుకుంది. రాయమ్మరా. అబ్బబ్బబ్బబ్బా ఏ ఊపుతున్నారే. అరే 10,000 ఉంటే ఎవరా షాపింగ్ చేసుకోవాలి. ఏమ్మా 10,000 ఏంటే, 1,00,000 రూపాయలు తీసుకోవే షాపింగ్ చేసుకోవే. మర్చిపోయానే 10,000 ఇచ్చేసి. ఆషాఢ మాసం అంటే ఇప్పుడే కళ్యాణకతంలో 10 కేజీల శారీలు అంట ఇచ్చేస్తే పోలే. ఏమ్మా కేజీలు కేజీలు మోసే నువ్వే అన్నావా అమ్మా? ఎట్లున్నావు చూడు పక్క స్కెల్టన్ లెక్క. అది కాదే ఇంకోటి ఫేషియల్ తీసుకోవడం మర్చిపోయాను. ఫేషియల్ ముందే పిడతాం వల్ల అంది. ఫేషియల్ తీసుకోవాలి, పైసలు ఉంటే ఇదే. పిడత మొహం దానా, నీకు అవసరమానే ఫేషియల్? అందుకే కదా అడుగుతుంది పిడతాం వల్ల అందుకే. చూసారుగా దీని వేషాలు. ఇప్పుడు మా డాడీ వస్తారు చూడండి. డాడీ ఎందుకులే వీడికి. రైలే రారా డాడీ. మందు బాబులు మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఏం డాడీ పొద్దున తాగేసావా? అవునరా ఇప్పుడే 1/2 గంట కింద తాగేసా, కానీ తాగడానికి డబ్బులు లేక వచ్చాను. ఫుల్ బాటిల్ సగం అంతలే, నీకు ఫుల్ బాటిల్ అవసరం? తాగడానికి నేను నువ్వెందుకురా? అది కాదురా, అది పెళ్లి పెంటమ పెళ్ళి అంట, వెళ్ళాలి ముందే వడ్డాను లేదు జ్యువెలరీ లేదు. వడ్ల గింజ మొహం వేసుకొని నీకు వడ్డానం అవసరమా? ఎట్లుంది చూడండి నడుము, సెట్ అవుతుందా నడుముకి? ఫిట్ చేసుకుంటా ఏముంది అట్లా అవసరమా? అదేంట్రా ఆమెకు వడ్డానమా? వడ్డానము నాకు కొనియడానికి చంపేంటి అదేమో వడ్డానం అంటది, నువ్వేం మందు బాటలు అంటావు. ఎందుకురా నా జీవితం, నాకు వచ్చేదే 7,000. వీడేమో 6,000 అంటారు, ఇదేమో 1,000 రూపాయలు ఉంటది. నాకు వచ్చేదే పార్ట్ టైం జాబ్ లో వచ్చేది 7,000. నేనేం చేసేది చెప్పండి? సరే పోనీరా, ఇప్పటికైతే ఫుల్ బాటిల్ ఇప్పిరా. అది కాదే సెల్ఫీ చూడు, ఫోన్ చూడు ఎలా చండాలంగా ఉందో. ముందే సెల్ఫీ ఫోన్ లేదు, ముందు సెల్ఫీ ఫోన్ ఇప్పించే వాట్సాప్ వచ్చేస్తాయి. సెల్ఫీయా? ఫోనా? లేదు ఫోన్ మోయగలవా అమ్మా నువ్వు? ఫోన్ ఇంతింతుంటే ఫోన్ ఇంతింత ఉండవు, ఇంతింతుంటాయి ఫోన్లు మోయగలవా? మోయగలుగుతాను. ఒకసారి సెల్ఫీ ఎట్లా తీస్తా తీవే అట్లా ఇట్లా పెట్టరా పెట్టొచ్చారి. చూసావా సెల్ఫీ ఎంత బాగా అసలు వస్తుంది, అసలు అందుకే కొత్త ఫోన్ అడుగుతుంది. ఎందుకులే మమ్మీ నీకు ఫోన్, అసలు నీకు ఫోన్ వద్దులే మమ్మీ. స్కాచ్ బాటిల్ రా. స్కాచ్ బాటిల్ ఎందుకు? నీకు స్కాచ్ బాటిల్ అవసరమా? ఏదైతే తాగడానికి ఉన్నా కదరా. ఏంది మందులు? ఇది ఒక్కసారి ఇచ్చేసేసి మళ్ళీ 1వ తారీఖు మారిపోతారా?
డాడీ చిన్నప్పటి నుంచి ఇదే మాట వింటున్నా డాడీ. ఎప్పుడైనా నువ్వు జాబ్ చేసావా డాడీ? ఇన్ని రోజులు పెంచింది నేనే కదరా, మర్చిపోయావా? ఇప్పుడు ఈ జన్మ ఇలా కానిద్దాం, పోయేదేముంది. అది కాదురా, ముందే గాజులు గాజులు వేసుకోవడానికి ఏం లేవు. చూడు చేతులు చూడు ఎంత మోసిపోయినాయి. ఏంటి గాజులు ఇప్పిస్తావు, చీరలు ఇప్పిస్తావు, నాకు తాగడానికి బీర్ బాటిల్ ఇప్పియవా? బీర్ బాటిల్ అవసరమా? బీరకాయ మొహమోడా? ఓర్కారా? ఓట్కానా? కనీసం చీప్ లిక్కర్ అని ఇప్పిరా. చీప్ లిక్కర్ రా. సారీ. వామ్మో, ఒక్క నిమిషం మమ్మీ, ఒకసారి ఇటు రండి మమ్మ. డబ్బులు తెస్తున్నావా? డబ్బులు తీసుకొస్తా. సరే ప్రదీప్ అన్న, డబ్బులు ఉంటే ఇవే కిట్టేపాకి ఇచ్చేస్తాను. అలా అని చెప్పి నేను ఒకటి తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదండి. మమ్మీ డబ్బులు తీసుకొచ్చా? నేను లెక్క పెడతా. నువ్వు డబ్బులు తెచ్చావా? లెక్క పెడతా రండి. ఇవ్వరా ఇవ్వరా ఇవ్వరా. అది బారి అది 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 ఎంతో అన్యోన్య కుటుంబం ఇది. చాలా బాగుంది వీళ్ళ రిలేషన్షిప్స్. చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు ఒకరికొకరు. వీళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడుకుంటున్నారు మీరంతా. వెరీ గుడ్, చాలా మంచి ఫ్యామిలీ మీది. ఆల్ ది బెస్ట్. చాలా ఇంట్రెస్టింగ్ స్కిట్ చేశారు. వావ్.